పగటి కళలు అంటున్నాడు. పంచాయతీ ఎన్నికలే నువ్వు 50% ఓట్లు దాటలే, 50% సీట్లు దాటలే. పంచాయతీ ఎన్నికలనే బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులు నీకు పట్టపగలే చుక్కలు చూపెట్టిల్లు. రేపు ఎప్పుడు అసెంబ్లీ జరిగినా కూడా చక్కెర వచ్చి పడిపోయే విధంగా గులాబీ సైనికులు నీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 2028 కాదు, రా దమ్ముంటే 2026లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు పెడితే కారు 100 సీట్లతో వస్తుంది, 100 సీట్లు సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒకటి సోదరులారా, ఈరోజు వాతావరణం మారుతా ఉన్నది. నిన్నటి మొన్నటి దాకా విర్రవీగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా పని అయిపోయింది, మా పని ఖతం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. వస్తుంటే నేను ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చదివిన, దాంట్లో ఫ్రంట్ పేజ్లో ఒక కాలమేషన్లు సహజంగా ఎప్పుడైనా సర్పంచులు గెలిస్తే కొంతమంది అధికారులు పార్టీలో చేరేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి జరిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నన్ను ఎవడు నమ్ముతలేడు, నేను చెప్పులు ఎత్తుకపోతా కావచ్చు అని అనుకుంటానని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. కాబట్టి మరి ఆయనే నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన నమ్మడం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ భాష ఎంత దారుణంగా ఉంటుందంటే దొంగను చూసినట్టు చూస్తానని ఎవడని అనుకోండి, ఆ విషయం ఎక్కడ చెప్పుకోము. ఎందుకంటే మన ఇజ్జత్ మనం తీసుకోం కదా. చిన్నపిల్లాన్ని కూడా ఏమరా దొంగలా చేస్తున్నావు అంటే వాడు కోపం చేస్తాడు, అలుగుతాడు, నన్ను దొంగ అనకు అని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారు తనకు తానే దొంగగా చిత్రీకరించినటువంటి నాయకుడు. మళ్ళా తెల్లాలేస్తే కాంగ్రెస్ పార్టీలు ఆయనను మా నాయకుని ఇట్లా తిడతారు అట్లా తిడతారు. అరే నువ్వే చెప్పినావు కదా నిన్ను దొంగను చూసినట్టు చూస్తానని. నేను దొంగను చూసినట్టు చూడకపోతే ఏం చూస్తారు? పట్టపగలే బ్యాగులు పట్టుకొని దొరికినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి తప్పకుండా ఆయన దొంగను చూసినట్టు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి అంటారు. అంటే ఉన్న ఊరు కన్న తల్లి కంటే ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కంటే గొప్పది అని. మరి అలాంటి ఉన్న ఊరిలో సర్పంచ్గా గెలవడం మీ అందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందరికీ రాదు అవకాశం, ఎంతోమంది తపన చెందుతారు రాజకీయాల్లో. నేను సైతం ఒక సర్పంచ్ కావాలి, ఒక ఉప సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలని చెప్పి చాలామంది తనలాడతారు, తపన చెందుతారు. కానీ చాలా అరుదుగా కొంతమందికే అవకాశం దక్కుతుంది. మీ అందరికి కూడా అవకాశం దక్కింది. అది మన కేసీఆర్ గారి ఒక పుణ్యము, ప్రజల యొక్క ఆశీర్వాదము.